హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఎక్కడ ఉన్నారు అనుకుంటారంటే ఇక్కడ చూస్తారు కదా, మన బావి దగ్గర కాదు. ఇది వచ్చేసి ఎక్కడ అంటే మా మామ వాళ్ళ బావి కాడ, అమ్మమ్మ ఊరు కాడ ఉందా. సో ఇక ఈ ఊరు వచ్చేసి అనాజీపూర్ విలేజ్, రాయపోల్ మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్ అనమాట. అంటే మన విలేజ్కి వాళ్ళ విలేజ్కి ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం ఇక్కడ వచ్చేసినాం. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే, సో మీరు చూడొచ్చు, ఇంత మనం ఒక వీడియో చేసినాం. అదే ఇప్పుడు మన మామ వాళ్ళు బోర్ వేస్తారు అని చెప్పేసి ఒక వీడియో పెట్టినా, అది కూడా మంచి రీచ్ వచ్చింది మనకు. సో దీన్ని కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను వీడియో తీస్తున్నా. సో చూసుకుందాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఈ దొడ్డి ఇక్కడ ఇదంతా చూస్తారు కదా. ఇక్కడ చూడండి, ఇట్లా కింద చూడండి, అర్థమవుతుందా? ఆ రోజు ఇక్కడ మనం బోర్ వేసినాం కదా, ఒక్క సుక్క కూడా నిలవాలని చెప్పేసి నేను మీకు చెప్పడం జరిగింది. సో దాని గురించి ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి మీ ముందుకు వచ్చిన ఈరోజు. సో రైతులందరూ నీళ్ళు పడకపోతే నీళ్ళు పోస్తలేవు, బోర్లు ఎట్లా పరిస్థితి అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. కొంతమంది అంటే నేను చెప్తున్నా ఒక మాట, ఇప్పుడు నా తరపున ఒక మాట ఏం చెప్తున్నా అంటే, నీళ్లు వాళ్ళేదని అనుకోకండి. ఒక్కసారి మీ ప్రయత్నంగా మీరు ఒకసారి ట్రై చేయండి. మేము కూడా ట్రై చేసినాం, మేము కొనుక్కరాలేదు అంటే డబ్బులు వేస్ట్ అని చెప్పి చాలా మంది అయితే ఆలోచిస్తారు ఇప్పుడు ఈ రోజులలో. సో మనమైతే వచ్చేసి ఇప్పుడు ఈ బోర్ గురించి నేను డిస్కషన్ చేస్తున్నా. అంటే సో మనకు అప్పుడు ఈ బోర్ వేసినప్పుడు 370 ఫీట్ల లోతు వేసినాం మనం. గ్యాప్ అనేది మనకు ఒకటి వచ్చేసి 180లా మనకు దుమ్ములాగా వచ్చి కొంచెం పిండి కట్ అవ్వకుండా బయటకు వచ్చింది. సో మాకు దాని మీద అనుమానం ఉండే, అంటే ఇప్పుడు బండి పెద్దది కదా, అంటే ఇప్పుడు 1000 ఫీట్లు 1500 ఫీట్లు కొట్టే బండ్లు కాబట్టి చిన్న సన్న దారాలు లాంటివి ఏమైనా యాడ్ అయితే మనకు అది నీళ్ళ రూపంలో మనకు కనిపించవు. సో మనం ఏమనుకుంటామంటే నీళ్ళు వల్లేదని మనం అనుకుంటున్నాం ఈ రోజుల్లో చాలా మంది. ఎందుకంటే అది దాని స్పోర్స్ అలా ఉంటుంది కాబట్టి మనకు నీళ్ళు అనేది కనబడాయి. సో మేమేం చేసినామంటే చూద్దాం, ఇది ఒకటి ఇంతకుముందు మా బాయికాడ కూడా నీళ్ళు పడకపోతే పోసిందన్న నమ్మకంతో ఇప్పుడు ఇది ఒక ప్రయత్నంగా మేమైతే మొదలుపెట్టినాం. ఇది దించి కూడా మనం ఈ బోరేసి కూడా దగ్గర December 19th రోజు మనం బోర్ వేసినాము, 20 రోజు వీడియో అప్లోడ్ చేసినాము. ఇప్పుడు వచ్చేసి ఈ బోర్ దించడం అనమాట. మేము కూడా కన్ఫర్మేషన్ చేసుకొని వీడియో చేస్తే బాగుండదని చెప్పేసి ఈ గింజుడు కాకుండా దించినాక ఈ బోరు ఎట్లా వస్తే చూసుకున్నాకనే మీకు ఏదైనా క్లారిటీ ఇవ్వాలి అది అనుకొని ఈ బోర్ దించినాం కదా. ఇక్కడ చూడండి, ఈ బోర్ వేసినప్పుడు 20 ఫీట్లు మందమే కేసింగ్ అనేది కొట్టిందనమాట బోర్ బండి. అంటే ఇది మొత్తం రాయి కటింగ్ వచ్చిందనమాట. ఇది కొంతమందికి 20 ఫీట్లు పడుతుంది, కొంతమందికి 50 ఫీట్లు పడుతుంది, కొంత 80 ఫీట్లు పడుతుంది. మొన్న మా అన్నోళ్ళు వేస్తే 120 ఫీట్లు పట్టింది కేసింగ్. సో జాగాని బట్టి మనకు ధరని బట్టి ప్రాబ్లం బట్టి ఉంటుంది కదా. మనం వచ్చేసి ఇప్పుడైతే దీనికి 20 ఫీట్ల కేసింగ్ తోటి ఇలా వచ్చేసి ఇప్పుడు 200 ఫీట్ల దాకా మోటార్ దించడం, 6 మోటారు 6 పంపు ఇలా దించి పెట్టినాం. అయితే మనకైతే ఇప్పుడు ఇక కన్ఫర్మేషన్ పోస్తుందో పోయేదో గ్యారెంటీ లేదు కాబట్టి మన పక్క అబ్బాయి వాళ్ళ అన్న వాళ్ళు అయితే బోర తీసుకొచ్చి దించేసారు అనమాట మామ వాళ్ళు. సో ఇక మనమైతే చూసుకుందాం ఇక్కడ ఒకసారి చూద్దాం. సరే ఇగో ఈ కేబుల్ వైర్ అయితే మేమైతే కట్టెలు వాతుకొని మాకు తెలిసిన విధంగా అయితే ఎవరికి డిస్టర్బ్ కాకుండా, మా వల్ల ఒకరికి డిస్టర్బ్ కావద్దని చెప్పేసి, ఎందుకంటే చైన్లు ఉంటాయి, గోదలు తిరుగుతాయి, అలాంటి ప్రాబ్లం కావద్దని చెప్పేసి మేమేం చేసినామంటే ఇక వైర్ అయితే మినిమం చెట్లకు గిట్లకు కొంచెం కట్టెలు వాతుకొని అక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే వైర్ అయితే సేవ్ చేసుకొచ్చి ఇక్కడైతే స్టార్టర్ సేవ్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నాం, ఇక్కడ స్టార్టర్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇక్కడ చూస్తారు కదా, స్టార్టర్ అయితే ఇన్స్టాల్ చేసినాం. ఇక్కడ నుంచి ఈ కేబుల్ చూస్తారు కదా, ఇక్కడ నుంచి బోర్కి అయితే ఇచ్చేసినాం. ఈ బోర్ ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేద్దాం మనం. అంటే మేము చూసినాం ఆల్రెడీ, మీకు చూపించడం కోసమే నేను ఇప్పుడు ఇది ముంగక్కడికి వచ్చిన. సో ఎట్లా వస్తుంది అది బోరు ఏంటి అసలు మాకైతే అసలు మేమే అవక్కైనాం అసలు నిజంగా చెప్పాలంటే. బోర్ పోస్తుందంటే మేమే నమ్మలేదు. మొన్న మీరు మామ వాళ్ళదే సంపుకు చాలా సపోర్ట్ చేశారు. బోర్ తక్కువ నీళ్ళు పోస్తే మనము ఏమంటారు నీళ్ళు మేము మనము ఎట్లా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీడియో చేసినా కదా. సో దాని గురించి ఇక వచ్చేసి మనమైతే ఇప్పుడు ఈ మొక్కజొన్న వాడుతుంది చూడండి ఒకసారి ఇట్లా చూసుకొని. ఇప్పుడు బోర్ గ్యాప్ ఇచ్చే బోర్ అప్పుడు లాస్ట్ టైం మనం చూసుకుంటే ఇంకా సగం కూడా వారాలి మనకు అప్పుడు. ఇప్పుడు ఆ సంపు మోటార్ వేసిన తర్వాత మనకైతే ఇప్పుడు ఎంత దగ్గర 1.5 ఎకరం ఉంటుంది. ఇది ఈ బిట్ వచ్చేసి 1 ఎకరం 20 గుంటలు ఉంటుంది. అది వచ్చేసి అక్కడ ఇదంతా కలిసి దగ్గర ఒక 10-15 గుంటలు అటు ఒక 2 ఎకరాలు దాకా ఉంటుంది. దగ్గర 2 ఎకరాలు కన్ఫర్మ్ ఉంటుంది. ఒక 5 గుంటలు అటు ఉంటుంది మీకు మినిమం. ఇంత జాగా ఒక ఎకరం వారే బోర్ తోటి మేము 2 ఎకరాలు వారిస్తాం అనమాట. ఓకేనా, అది కాన్సెప్ట్. సో మనం వచ్చేసి ఇక ఈ బోర్ గురించి వచ్చేసి మనం ఈ బోర్ గురించి డీటెయిల్స్ చెప్పాలి కదా మీకు. ఈ బోర్ ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేద్దాం. నీళ్ళు ఎన్ని వస్తుంది, ఎంతసేపు వస్తుంది, గ్యాప్ ఇస్తుందా, అసలు ఎన్ని వస్తుంది, ఏం చేస్తుంది అనేది ఈ విషయాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఇక దీనికైతే చూసుకురు కదా, మంచిగానే ఫిట్ చేసినాం అంతా. మామూలుగా నేను ఒకటి చెప్తున్నా, అంటే చెప్పగానే మీరు చూసి డబ్బులు వేసేది చేసుకోకండి. మీకు కూడా ఎవరైనా అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా ఇట్లా మన అన్న వాళ్ళది లేకపోతే మన రిలేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే బోర్ అవైలబుల్ ఉంటే, పైపులు అవైలబుల్ ఉంటే, ఒకసారి నీళ్ళు పడకపోతే చిన్న గ్యాపుల్లాగా మీకు ఏమైనా ఏర్పడితే ఖచ్చితంగా ఒక్కసారి దించి చూడండి. ఎందుకంటే రైతు కష్టపడేది నీళ్ళ కోసం. నీళ్ళు ఉంటే ఇప్పుడు పంట పండిస్తాం మనం. ఇప్పుడు పంట పండగానే అరే ఒక బోరెస్ అయిపోని ఐడియా వస్తుంది. పంట చేత మన పంట పైసలు మన చేతులు రాగానే ఒక బోరెస్ అయిపో అబ్బా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఎవరికైనా సహజం కదా, 100% అనిపిస్తుంది. ఒక 30-40 వేలు వచ్చినాయి అనుకో, అరే వాళ్ళు కూడా పక్క వాళ్ళు మస్తు మంది కష్టపడుతున్నారు, మనం కూడా కష్టపడాలంటే మనకు కూడా కొంచెం బోర్ వస్తే బతుకుదామని ఆశ ఎవరికి ఏ రైతుకైనా ఉంటుంది. 100% ఖచ్చితంగా ఉంటుంది అది. సో అందుకే నేనేమంటున్నా అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మేము ట్రై చేసినాం కాబట్టి మా బోర్ ఎట్లా వస్తుంది చూడండి. చూసిన తర్వాత అర్థమైపోతుంది. సుక్క కూడా నీళ్ళు పడని బోర్ పొక్కల నుంచి నేనైతే నీళ్ళు పోసే ఉపాయం అయితే చూపిస్తున్నా. సో చూడండి, నేనైతే ఇప్పుడు బోర్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. బోర్ అయితే స్టార్ట్ చేద్దాం ఒకసారి. కరెంట్ ఉందో చూసి మోటార్ అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు.
ఇక్కడ చూస్తారు కదా, ఇగో ఫీజులు ఇక అంతా పాత అన్నాడు, కొత్త అయితే ఏవి కావు. ఇగో ఇక్కడ అంతా పాత స్టార్టర్ పాతది అంతది. మనకి ఇది అంతా కన్ఫర్మేషన్ అయితే కొత్తది తీసుకుందాం మనం ఆలోచన చేసినాము. ఇక కలెక్షన్ అంత ఇచ్చేసినాం. ఒకసారి నేను మోటార్ తీస్తా, ఆటోమేటిక్ వేసినా ఓకే, మనము కింద గ్రీన్ కలర్ బటన్ వేసినా ఓకే. మామూలుగా నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇక గ్రీన్ కలర్ బటన్ టచ్ చేస్తా, మోటార్ స్టార్ట్ అయింది. చూద్దాం దగ్గర ఒకసారి అక్కడ. సో మోటార్ స్టార్ట్ అయింది. అయితే కొంచెం పాత ఓల్డ్ మోటార్ కదా, సౌండ్ బాగా వస్తుంది. అంటే కొంచెం పంపు పోతే కూడా అలాంటి సౌండ్స్ వస్తాయి. సో ఇక మోటార్ కూడా పాతదే కాబట్టి కొంచెం సౌండ్ వస్తుంది. కానీ నీళ్ళు ఎన్ని వస్తుందో మనకు పాయింట్ కదా, ఇప్పుడు నీళ్ళు కూడా వస్తాయి. ఇగో హెయిర్ అయితే వస్తుందో చూద్దాం. ఇగో హెయిర్ వచ్చేస్తుంది. ఇగో ఓకే, వాటర్ అయితే వస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు కమ్ము నీళ్ళు వస్తుంది, కొద్దిసేపు వస్తుంది, వీళ్ళు చూపిస్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ కమ్ము నీళ్ళు వస్తలేదు. కమ్ము నీళ్ళు వస్తే కొద్దిసేపు వస్తుంది, కానీ కొద్దిసేపు అయినాక చాలాసేపు వస్తుంది అనే విషయం మేము అంటున్నాం. చూద్దాం ఒకసారి, కొంచెం అబ్జర్వేషన్ పెడదాం దీన్ని, ఎంతసేపు వస్తుంది, ఏం చేస్తారని చూడండి ఒకసారి, అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు వచ్చేసి టైం ఇప్పుడు 8:45 నిమిషాలు అవుతుంది. చూద్దాం ఒకసారి ఎంతసేపు వస్తుంది చూద్దాం. ఇక్కడైతే ఇలా ఉంది కదా, నీళ్ళైతే గిన్నె వస్తుంది. ఒకవేళ మనకు ఒక 2 ఎకరాల జాగు ఉన్న వాళ్ళకు ఎప్పటికి ఇట్లా వచ్చింది అనుకో, మస్తు నయ్యం. ఫస్ట్ మేము దించినప్పుడు ఎట్లా వచ్చిందంటే ఇది ఒక 1 మినిట్ కంటే తక్కువ సేపు పోసి ఊకొని మళ్ళీ గ్యాప్ అట్ట ఇప్పుడు ఒక 1 వీక్ అవుతుంది దించి కూడా. ఈ 1 వీక్లో కొంచెం మాకు కవర్ అయింది. అంటే చూద్దాం, అంటే ఇప్పుడు 1 వీక్లో కొంచెం ఎక్కువ అవుతుంది అట్లా నీళ్ళు. ఈ బండలలో పడ్డాయి కాబట్టి చాలా తక్కువ గ్యాప్. ఇప్పుడు మళ్ళీ గ్యాప్ వచ్చింది, కానీ మొత్తంలో దారి అయితే కొంచెం తక్కువనే పోతుంది. మనకైతే పోస్తూనే ఉంటుంది చూడండి. ఇప్పుడు దగ్గర ఇప్పుడు నీళ్ళు పోసింది అంటే ఇది ఒక అందాజ ఎంత లేదన్నా కానీ ఒక 7-8 బిందెల దాకా పోసినట్టు నీళ్ళు ఆల్మోస్ట్. కొంచెం దారి అయితే పోతలేదు అనుకో. ఇగో చూద్దాం, ఇగో మొత్తం కట్ అయితే లేదు. దీంట్లో మన ప్లస్ పాయింట్ ఏంటంటే దార కట్ కాకపోవడం వల్ల మన ప్లస్ పాయింట్ ఏమైందంటే మోటార్కి ఎఫెక్ట్ పడది. మొత్తం 0 లైన్ అనుకో, మోటార్ పంపు అనేది ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి గ్యాప్ గురించి ఇంకో విషయం చెప్తా, మళ్ళీ గ్యాప్ వస్తుంది చూద్దాం. ఇగో అయితే ఇంకొకటి, మనకు ఈ నీళ్ళు మొత్తమే బయటకు రాకపోతే పంపు తిరిగింది అనుకో, పంపు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. మనకు వచ్చేసి ఇట్లా నీళ్ళు ఎప్పటికి తీస్తుంది కాబట్టి మోటార్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ మీకు కూడా అవైలబుల్ ఉంటే, ఇలా బోర్ గిట్లు ఉంటే, ఎవరైనా వేసి ఉంటే, ఖచ్చితంగా నీళ్ళు పడని పొక్కలు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే నీళ్ళు పడలేదని మనం అనుకుంటాం, కానీ నీళ్ళు ఉన్నాయని నేను అంటున్నా. అదే ఒక నమ్మకంతో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మనకైతే ఇన్నైతే నీళ్ళు వస్తుంది. కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు. ఫస్ట్కు ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది బోర్కి. ఇంకా చూద్దాం. ఇప్పుడు మళ్ళీ కాలం టైం ఇది కాలం టైం. ఒకవేళ ఇంకా మనకు వర్షాకాలంలో కొంచెం కాలం ఎక్కువైంది అనుకో, చెప్పలేము, ఇంకెక్కువ పోసే అవకాశాలు కూడా ఉంటాయి. సౌండ్ అయితే బాగా వస్తుంది. ఇంకా కొంచెం పంపు ఫ్రెష్గా ఉంటే ఇంకా కొంచెం నీళ్ళు కూడా ఎక్కువ తీసే అవకాశాలు ఉంటాయి అన్నమాట దీనికి. అది కూడా కొంచెం ఒక చిన్న మైనస్ అన్నట్టే. కొత్త సామాన్యత అయిపోగానే పోస్టుతో పోయేదో గ్యారంటీ ఉండదు కాబట్టి మనం కొంచెం ఇది ఒక ఆలోచనతో అయితే మనం మోటార్ దించడము. ఇప్పుడు ఈ నీళ్ళు అయినా తక్కువ నీళ్ళు కావు, ఇవి 0 నీళ్ళు పడని పొక్కలకి గిన్నె నీళ్ళు ఇస్తుందంటే చాలా పెద్ద విషయం అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా బోర్ పడకపోతే బాధపడకండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా సామాన్ ఉంటే తెచ్చుకొని, మీ వాళ్ళ ఎవరైనా ఉంటే ఒకసారి అవైలబుల్ ఉంటే ప్లాన్ చేసి చూడండి. పవర్ వైర్ ఇట్లా మంచిగా సేఫ్ చేసుకొని ఒకసారి స్టార్ట్ చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ని ఫాలో గారి. అంతవరకు బాయ్. నేను మీ రైతు బిడ్డ మందరాజు. ఓకేనా, బాయ్.